హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. 2025 వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది. కానీ వరకట్న వేధింపులు అన్నది ఆగట్లేదు. సో ఈ వరకట్న వేధింపులు సెలబ్రిటీస్ ను కూడా వదలట్లేదు. సో ఇలాంటి సమస్యలు సెలబ్రిటీస్ కూడా ఎదుర్కొంటున్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శేష మహేష్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలోని కామన్ పీపుల్ ఇష్యూస్ ఎలా అయితే చూస్తున్నామో, సెలబ్రిటీస్ ఇష్యూస్ కూడా మనకి ట్రెండీ టాపిక్స్ లోని అది కూడా ఒక టాప్ లో ఉంటుంది. సో సెలబ్రిటీస్ ఎలిగేషన్స్ కూడా మనం బాగా వింటున్నాం. సో వాటిని మనం ఎలా తీసుకోవచ్చు సార్? సెలబ్రిటీస్ అంటే రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను. సమ్ ఎక్స్, నేనైతే పేర్లు అయితే చెప్పే ఉద్దేశం నాకు లేదు. సమ్ ఎక్స్ ఒక సెలబ్రిటీ, సమ్ వై, షీఈ్ వైఫ్ ఆల్సో ఏ సెలబ్రిటీ. సో వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిన ఇష్యూస్ ని, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్సనల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మీడియా దాకా తీసుకురావడం అనేది అసలు కరెక్ట్ కాదు. దట్టు మీడియాలో నేను ఆ రోజు చూసిన వీడియో ఎట్లా ఉందంటే, ఎవరైతే రిప్రజెంటింగ్ దట్ విక్టిమ్, ఆ అమ్మాయిని ఎవరైతే రిప్రజెంట్ చేసి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారో, అది కంప్లైంట్ అనేది A to Z చదివేస్తున్నారు వాళ్ళు మీడియాలో. అసలు అది ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయి సో ఎలిగేషన్స్ పెట్టచ్చు అతని మీద, నన్ను ఇట్లా చేసాడు అట్లా చేసాడు అంటే. చేసినప్పుడు మీరు ఎవరు కూడా అడ్రస్ చేయరు ఇష్యూస్ ని. అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు అట్లా జరిగింది ఇట్లా జరిగిందని నువ్వు నెరేట్ చేసి చెప్తున్నావా, నిజమే చెప్తున్నావా? అది ఎవరు డిసైడ్ చేయాలి? పోలీసులు చెయ్యాలి. డైరెక్ట్ గా మీడియాకి తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది వెరీ రాంగ్. అది అన్యాయం. అదంతా ఎక్యూజ్డ్ రైట్స్ ఎంతవరకు ఉంటాయి? అతని మీద ఈవిడ ఎన్ని ఎలిగేషన్స్ అయినా పెట్టచ్చు. హీఈస్ ఆల్సో ఏ సెలబ్రిటీ. సెలబ్రిటీ అంటే అతనికి ఫేమ్ ఉందా లేదా అన్న సెకండరీ థింగ్. ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఈస్ హీఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఎన్ సెలబ్రిటీ. ఈవిడ నేను సెలబ్రిటీ అని ఆవిడ అనుకుంటున్నారు, బట్ సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. అదంతా సెలబ్రిటీగా చెప్పినప్పుడు ఆవిడని ఇంటర్వ్యూ చేయడం అనేది, ఆవిడ బాధని వీళ్ళు అడ్రస్ చేయడం అనేది కూడా బాలేదు. ఆ ఎవరైతే న్యూస్ చదివారో అలా చేశాడంట, ఇంత క్రూరంగా ఇట్లా చేశాడు అంటే వేస్ట్ అని క్వశ్చన్ మార్క్స్. దిస్ ఆర్ నో సొల్యూషన్. దానికి ఆన్సర్ లేని క్వశ్చన్స్ అవన్నీ. చేసినప్పుడు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే నువ్వేం చేయాలి? పోలీసులకి ఇస్తే వాళ్ళు ఏ సెక్షన్ దానికి అట్రాక్ట్ అవుతుంది, ఇతను ఇంత ఇంటెంటివ్ తో చేశాడు కాబట్టి అతని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. 498 అనేది క్లియర్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని రోజు డే టు డే లా చెప్తూనే ఉంది, కోర్టులు చెప్తానే ఉన్నారు. దాన్ని పెద్ద సీరియస్ ఇష్యూ లాగా టీఆర్పీ రేటింగ్ వీటిని పెంచుకోవడానికి చేసినట్టు ఉంది. అయితే అదొక పబ్లిక్ స్టంట్. ఒక బాగా వెల్ సెటిల్డ్ అమ్మాయిని ఇంత క్రూయల్ గా ఇట్లా చేశాడంటే, వెన్ యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రొటెక్టివ్ లైఫ్, అట్ ద సేమ్ టైం అతనికి కూడా అట్లాంటి లైఫే ఉంటది. ఈ స్టేజ్ లో మీరు తీసుకొచ్చి అతను ఫొటోస్ వేసి ఈవిడ ఫొటోస్ వేసి ఇంత సబ్జెక్టెడ్ క్రూయల్టీ జరిగేసింది అనేది అయితే అతని పర్సనల్ రైట్స్ ని వైలేట్ చేసినట్టే. అసలు ఆ అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్ లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు. వాస్తవాలు ఎప్పుడు ప్రూవ్ అవుతాయి? సీనియర్ లాయర్స్ గాని సీనియర్ జడ్జెస్ గాని చెప్పేది ఏంటి? ప్రతి అక్యూజ్డ్ కూడా ముద్దాయి అంటే ముద్దాయిగా చెప్పబడతాడే తప్ప అతను ముద్దాయి కాదు అంటిల్ ఇట్ వాస్ ప్రూవ్న్ బై ది కోర్ట్ ఆఫ్ లా. అంటే ఏంటి అర్థం? ఒక కోర్టు ఇతనే ఈ తప్పు చేశాడని కోర్టు డిక్లేర్ చేస్తేనే తప్ప అతన్ని ముద్దాయిగా పరిగణించడానికి లేదు. అది మన లా చెప్తుంది. అట్లాంటిది నువ్వు అసలు నీకేం రైట్ ఉందని ఒక పర్సనల్ లైఫ్ లో ఉన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడు అది మర్డరో రేపో సమ్ ఎక్స్ట్రానో థెఫ్టో ఏదో జరిగింది అనుకోండి, డెఫినెట్ గా నువ్వు మాట్లాడు, తప్పులేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగిన విత్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ వాల్ లో జరిగిన ఇష్యూస్ ని పబ్లిక్ మీడియాలో పెట్టి అమ్మాయిని ఇంట్లో ఉన్నప్పుడు అట్లా కొట్టేవాడంట, అమ్మాయి బిజినెస్ అంతా టేక్ ఓవర్ చేయాలని ఇతను ట్రై చేసేవాడంట, ఆ అమ్మాయి వల్ల ఇతనికి ఆఫర్ రావట్లేదంట. అసలు నీకెందుకు? హూ ఆర్ యూ? నీ రోల్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ని ఎంత డిఫేమ్ చేసినట్టు, అతను పర్సనల్ అతని రెప్యుటేషన్ ఎంత డ్యామేజ్ అవుతుంది. రేపొద్దున నిజంగానే ఇదంతా ఫేక్ అని తెలుస్తుంది, అతనికి ఆఫర్స్ వస్తాయా? అతని పర్సనల్ లైఫ్ అంతా ఫ్యూచర్ అంతా పోయినట్టే. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఇట్లాంటి హేస్టీ స్టెప్ తీసుకునే ముందు వాళ్ళ పేరెంట్స్ లైఫ్ గురించి కూడా అమ్మాయి ఆలోచించాలి, అట్లాగే ఆ అబ్బాయి పేరెంట్స్ లైఫ్ గురించి ఆలోచించాలి. వాళ్ళు సొసైటీని ఎట్లా ఫేస్ చేస్తారు, ఎంత బాధ ఉంటది. సింపుల్ గా అతను ఫొటోస్ ఇవన్నీ కూడా పెట్టేసి ఇతనే ఇదిగోండి చూడండి 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 నేను కంటిన్యూస్ గా రిపీటెడ్ గా వేయటం వల్ల అసలు అందులో పోని నిజంగానే అమ్మాయికి దెబ్బలు తగిలినా
వేరే ఏదైనా జరిగినా మెసేజెస్ లో అతన్ని హ్యూమిలేట్ చేసిన, క్రూయల్టీ చూపించిన, నిన్ను చంపేస్తానని గాని, నీకు నేను తప్ప దిక్కులేదని, సో ఇట్లాంటివి ఏదైనా ఇంటెంట్ ఉన్న మెసేజ్ కనుక ఉంటే దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్, ఆ ఎలిగేషన్ ప్రూవ్ చేయడానికి. అవన్నీ మానేసి నువ్వు ఒక మీడియాకి ఎక్కి అతను ఉన్న రెప్యుటేషన్ అంతా డ్యామేజ్ చేసేస్తే రేపొద్దున్న అతనికి కూడా మంచి రైట్స్ ఉన్నాయి, లాలో నీకెంత వరకు పరిమితం ఉందో అతనికి కూడా అట్లాంటి ప్రొటెక్షన్ డెఫినెట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. హీ కెన్ ఆల్సో ఫైల్ ఏ లా సూట్, అంటే అతను కూడా వీళ్ళ మీద ఎవరెవరైతే ఇతన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేశారో, ఈ మీడియా హౌస్ అయి ఉండొచ్చు, వేరే ఎవరైనా అమ్మాయి అయి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తే అతనుకున్న పర్సనల్ రైట్స్ ని వైలేట్ చేశారని కానీ, డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి కానీ అతను లా సూట్ ఫైల్ చేయొచ్చు వీళ్ళందరి మీద. అతను ఫైల్ చేస్తే దెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ సమన్స్ ఫ్రమ్ ది కోర్ట్ వీళ్ళందరూ కోర్టుకు పరిగెట్టాలి వెళ్ళి. సో ఇట్లాంటి ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న కేసెస్ లో మీడియా ట్రయల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదో కంప్లైంట్ అమ్మాయి ఇచ్చింది, ఓకే, షీ ఈజ్ అ సెలబ్రిటీ, సో పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు అట్లాంటి కేసెస్ లో, ఎందుకంటే వాళ్ళకి రిమార్క్ వస్తుంది ఏదైనా తప్పు జరిగితే. ఇప్పుడు రేపొద్దున ఈ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ అని తప్పు అని పోలీసులు కనుక ఫాల్స్ కేస్ గా రిఫర్ చేస్తే హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ రెప్యుటేషన్ డ్యామేజ్? అతని రెప్యుటేషన్ అంతా వీళ్ళు డ్యామేజ్ చేసేసారు ఆటోమేటిక్ గా. పోలీసులు కనుక అది ఫాల్స్ కేస్ గా రిఫర్ చేసుంటే ఏం చేస్తారు వీళ్ళందరూ? వీళ్ళకున్న అవకాశాలు ఏంటి? అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, దట్ షుడ్ బి టేకెన్ సమ్ టైమ్. ఒక ప్రాపర్ వే వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, వాళ్ళు ఎంక్వైరీ చెయ్యాలి, విట్నెస్ ఎగ్జామిన్ చెయ్యాలి, రిపోర్ట్ ఫైల్ చేయాలి, 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేకపోతే మెటీరియల్ ఇవన్నీ ఉంటే దాన్ని ఎంతో సర్కమ్స్టాన్షియల్ గా క్రియేట్ చేసుకోవాలి. అదంతా చేసిన తర్వాత ఈ ఎలిగేషన్స్ అనేది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ స్టేజ్ లో వీళ్ళందరూ కూడా నిజం అంటే అట్లా చేశాడు ఇట్లా చేశాడంటే అది అసలు కరెక్ట్ కాదు కదా. వీఆర్ నాట్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఆ ఏజెన్సీకి ఉన్న పరిమితిలో వాళ్ళు ఎవరినైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు. నిజంగానే ఏదైనా గ్రీవియన్స్ జరిగింది అనుకోండి, ఆ SHOకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా, అక్కడ ఇంకో కంప్లైంట్ ఇవ్వండి, సార్ ఇట్లా జరిగింది, ఇదిగోండి మెటీరియల్ ఉంది. ఆ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో డెఫినెట్ గా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తారు. స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు దాన్ని. ఆ ఇన్వెస్టిగేషన్ లోనే వీళ్ళంతా గ్యాదర్ చేసి కలెక్టివ్ ఎవిడెన్స్ ఏదైతే స్ట్రాంగ్ గా ఆ అక్యూజ్డ్ ఇదంతా చేశాడు, అక్యూజ్డ్ అంటే సమ్ ఎక్స్ ఎవరైతే చెప్పానో సెలబ్రిటీ ఆయన చేశారు అంటే కంక్లూజివ్ ప్రూఫ్ ఉండాలి వీళ్ళ దగ్గర. వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ ఎవిడెన్స్ మీర్ ఎలిగేషన్స్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ ఆఫ్ క్రూయల్టీ. ఎలిగేషన్స్ 100 చెప్తే ఇప్పుడు అతను నన్ను కొట్టాడు అంటే కొట్టాడు అని చెప్పడానికి ప్రూఫ్ ఉండాలి. హ్యూమిలేట్ చేశాడు అంటే ఇన్ హూజ్ ప్రెజెన్స్ ఇట్ వాజ్ హ్యాపెండ్, ఒక ఐ విట్నెస్ ఉండాలి. 4 గోడ మధ్యలో జరిగిన దానికి ఐ విట్నెస్ ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎవరైనా ప్రూవ్ చేయగలరా? సో ఇది కూడా వెరీ కాంప్లికేటెడ్. పోలీసులకు కూడా ఎట్లా ఉంటుందంటే దీన్ని సబ్స్టాన్షియేట్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి పొలిటికల్ ప్రెజర్ తీసుకొస్తారు డెఫినెట్ గా పోలీసుల మీద. తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ కంప్లైంట్ ఎట్లా ఉందో 161 స్టేట్మెంట్స్ అన్ని అట్లాగే వచ్చేస్తా ఉంటాయి. 161 స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఊరికే ట్రాన్స్లేట్ చేసేసి చార్జ్ షీట్ వేసేస్తారు. అంటే ఓన్లీ ద మెయిన్ ఆరిజిన్ ఆఫ్ ది కేస్ ఈస్ దట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని వీళ్ళు 161 స్టేట్మెంట్ 164 ఇఫ్ నెసెసరీ అది రికార్డ్ చేసుకుని చార్జ్ షీట్ లో కూడా ఇవన్నీ ఏంటంటే నథింగ్ బట్ రీట్రేటింగ్ ది కంటెంట్స్ ఇన్ ది కంప్లైంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. ఈ ముద్దాయి ఏం చెప్పినా వినరు, ముద్దాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వినరు, ముద్దాయికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదన్నా తీసుకోరు. ఆ పొలిటికల్ ప్రెజర్ వల్ల కొన్ని కేసెస్ లో ఈవెన్ సెలబ్రిటీస్ అయినా సరే పోలీస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. వాళ్ళు ఏంటంటే మేము ఎవరికి కూడా తల వంచాల్సిన అవసరం లేదు, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఇట్ ఈస్ దై డ్యూటీ, ఇట్ ఈస్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ టు పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. ఎవరికి ఫేవర్ చేయకూడదు, ఎవరికి భయపడకూడదు, అట్లాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అట్లాంటి కేసెస్ లో మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గనక ఉంటే ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని గనక వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఇంత డిఫేమ్ చేసిన వీళ్ళందరూ రెస్పాన్సిబులే కదా. అందుకని ఒక మీడియాని రిప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటో చూసుకోవాలి ఫస్ట్. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు రేపొద్దున ఈవిడ అయ్యారు, ఇంకొకళ్ళు వస్తారు, పబ్లిక్ మనం ఏంటి మెసేజ్ ఇచ్చేది ఇక్కడ? దాని వల్ల పబ్లిక్ కూడా ఓకే, మనం పోలీసుకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోరు, మన మీడియా ఎక్కాల్సిందే అందరూ. మీడియా అనేది జనాలకి
న్యూస్ లో ఉండాలి తప్ప ఒక ఎంటర్టైన్మెంట్ లో ఉండకూడదు. వాళ్ళకి ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే విధానం చెప్పేది ఎంటర్టైన్ చేయటమే తప్ప వీళ్ళు ఆ జరిగిన కంప్లైంట్ లో వాస్తవాలు ఎంత ఉన్నాయో వీళ్ళు కూడా తెలుసుకోకుండా కంప్లీట్ గా అమ్మాయికి ఫేవరబుల్ గా ఇట్లా క్రూయల్టీ చేశాడంట, అట్లా కొట్టాడంట, తిట్టాడంట, అమ్మాయిని ఇంత హెరాస్ చేశాడంట. ఇంట్లో జరిగిన విషయాలన్నీ వీళ్ళు ఎట్లా డీల్ చేస్తారమ్మా? రేపు పొద్దున ఖచ్చితంగా విట్నెసెస్ గా వాళ్ళ మదర్నే పెట్టాలి, ఫాదర్ ని, వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ రిలేటివ్స్ ని, క్లోజ్ అసోసియేట్స్ ఎవరుంటే వాళ్ళని పెడతారు. వీళ్ళెవరో రారు కదా స్టేషన్స్ కానీ కోర్టుకి కానీ. వీళ్ళెవరు మాట్లాడటానికి దాని గురించి? వీళ్ళు చూసారా? చూడలేదు. వీళ్ళు సమ్ పార్ట్ ఆఫ్ జర్నీ వీళ్ళు ఎవరైనా ట్రావెల్ చేశారా వాళ్ళతో? లేదు. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ అనేది వేగ్ అవ్వచ్చు, మిస్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. ఇంత జరిగినప్పుడు దాన్ని నిజమని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? మీ రోల్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి ఖచ్చితంగా మీడియా వాళ్ళు ఇట్లాంటి చేసేటప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే 498 కంప్లైంట్స్ అనేది నిజమా కాదా అనేది ఇనిషియల్ స్టేజ్ లో తెలియదు కాబట్టి ఇన్సెప్షన్ స్టేజ్ లో మాత్రం అట్లాంటివి ఎవ్వరూ కూడా నిజమని ప్రూవ్ చేయలేని పరిస్థితిలో ఉంటది. కాబట్టి దాని మీద ఇట్లాంటి వీడియోస్ చేస్తే పబ్లిక్ కి కూడా కొంచెం అట్లాంటి డ్యామేజ్ జరుగుతాయి. అలాగే అతను ఎప్పుడన్నా లీగల్ యాక్షన్ తీసుకుంటే మీరందరూ కూడా దానికి లయబిలిటీ ఉంటుంది. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఇట్లాంటి చెప్పేటప్పుడు. అమ్మాయి ఏదో చెప్పింది, ఓకే, రేపొద్దున వాళ్ళు సెటిల్ చేసుకోకుండా మీ మీద డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తే ఎవరిస్తారు డబ్బులు? కోర్టు మిమ్మల్ని కట్టమని డబ్బులు ఇస్తే. సో అట్లాంటి చేసేటప్పుడు కొంత కాషన్ గా ఉండి కొంచెం కేర్ఫుల్ గా ప్రొసీడ్ అయితే చాలా మంచిది. ఓకే సార్. సో మనం ఇప్పుడు ఈ సమాజం గురించి మనం ఇందాక మాట్లాడుకుంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ ఓటీటీ ఫిలిమ్స్ నుంచి పిల్లలు చెడిపోతున్నారు, వీటి గురించి ఏం చెప్తారు సార్? ఈ రోజు రేపట్లో మోడర్న్ సొసైటీలో ప్రతి ఒక్క పౌరుడు, అంటే భారతదేశంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్క పౌరుడికి ఒక ఫ్రీడమ్ అనేది ఉంటది. ఈ ఫ్రీడమ్ అనేది టు వాట్ ఎక్స్టెంట్, అంటే ఎంత వరకు పరిమితిలో ఉన్నాము, పరిమితి దాటి మనం ప్రవర్తిస్తున్నాము అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. రీసెంట్ గా జరిగిన ఒక మైనర్ మర్డర్ కేసులో కూడా వాళ్ళు చెప్పిన ఒక క్లూ ఎవిడెన్స్ ఏంటి అంటే, అతను ఫ్రీక్వెంట్ గా ఈ వెబ్ సిరీస్, క్రిమినల్ యాటిట్యూడ్ ఉండే మూవీస్, క్రైమ్ స్టోరీస్ చూస్తాడు అంటున్నారు. అక్కడ ఏంటంటే పేరెంట్ కంట్రోల్ అనేది లేదు. ఆ వెబ్ సిరీస్ ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఈ రోజు రేపట్లో టీవీలో అందరూ ఓటీటీ వెబ్ సిరీస్ లో సబ్స్క్రిప్షన్ తీసేసుకోవటం, ఇంట్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు చూడటం. ఆ కంటెంట్ అనేది మైనర్స్ కానీ పిల్లలు కానీ చూడొచ్చా చూడకూడదా అనేది ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తారు? వాళ్ళని పేరెంట్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ దట్. వాళ్ళ పేరెంట్స్ నా కొడుకు కూతురు ఏం చేస్తున్నారు, ఈ రోజు ఒకవేళ ఒక వెబ్సైట్ కానీ ఏదైనా ఓపెన్ చేసి గూగుల్లో కానీ ఏం సెర్చ్ చేస్తున్నారు, అది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఒక స్టూడెంట్ ఇన్ ద సెన్స్ చిల్డ్రన్ని ట్రైన్ చేసి సొసైటీలోకి వదలాలి అనుకుంటే, వెన్ ఇట్ కమ్స్ టు మెజారిటీ, అతనికి మేజర్ అయిన తర్వాత అతని సొసైటీలోకి పంపించాలి అంటే వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఫ్యూచర్ లో అతని వల్ల సొసైటీకి ఏదైనా మప్పు ఉండొచ్చు, లేదా సొసైటీ నుంచి అతను ఏమి నేర్చుకోకపోతే అతను అమాయకుడుగానే ఉండిపోవచ్చు. సో పిల్లలకి ఎంతవరకు నేర్పించాలి, ఎంతవరకు నేర్పించకూడదు, పిల్లలు చేసే ఎవ్రీడే యాక్టివిటీస్ ఏంటి, ఏదో స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు, మెరిట్ వస్తుందా లేదా ఇవి చూస్తారు తప్ప వాళ్ళ సైకలాజికల్ డిజార్డర్స్ ఎట్లా ఉన్నాయి, సైకలాజికల్ గా వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారా లేదా వాళ్ళకి ఏదైనా ఒక ఇంపాక్ట్ సొసైటీలో జరిగే ఒక లార్జర్ ఇష్యూ ఏదైనా వాళ్ళ మైండ్ లో ఇంపాక్ట్ ఉందా లేదా. ఒకవేళ ఇట్లాంటివి ఉంటే ఏదైనా సైకలాజికల్ క్లాసెస్ కానీ ఎనాలిసిస్ చేయడం కానీ అవసరమా లేదా. కొంతమంది వెరీ సైలెంట్ ఉంటారు, వాళ్ళు టైం వచ్చినప్పుడు అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మేబీ అది ట్రూ అయి ఉండొచ్చు, ఆ కేసులో అతనే ఎవరికి తెలియకుండా అట్లా మర్డర్ చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు, చెప్పలేము. అది అంత వైలెంట్ బిహేవియర్ అనేది ఎందుకు వచ్చింది అతనికి అంటే, ఫ్రీక్వెంట్ గా ఈ పీరియాడికల్ గా పిల్లలతో మాట్లాడటం, పిల్లల నుంచి వాళ్ళకున్న అవగాహన శక్తి ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, క్రిమినల్ యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నారా లేదా ఓకే బాగానే ఉన్నారా, మరీ ఇన్నోసెంట్ గా ఉన్నారా, వాళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యత మందే. ఒకవేళ ఓవర్, ఇప్పుడు ఎవరైనా చెప్పినట్టు ప్రో యాక్టివ్ గా ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, అంత యాక్టివ్ గా ఉంటే రేపు పొద్దున సొసైటీ మీదకి వెళ్ళి రెచ్చిపోతారు వాళ్ళు. సో వాళ్ళని ఈ స్టేజ్ లో నీకు ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, ఇంతకు మించి నీకు అవసరం లేదు. ఈ స్టేజ్ లో స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నీకున్న నాలెడ్జ్ అంతా కూడా నీకు కెరియర్ లో పెట్టుకో, తీసుకెళ్ళి పర్సనల్ గా నువ్వు నీ పర్సనల్ గెయిన్స్ తెచ్చుకోవడానికో ఇంకోటో చేయడానికి కాదు. నెక్స్ట్ పేరెంటింగ్ కంట్రోల్. ఈ ఓటీటీ వెబ్ సిరీస్ అనేది రెగ్యులర్ గా చూస్తున్నారు పిల్లలు, ఫోన్ వాడకం కానీ అన్ని ఇప్పుడు యూట్యూబ్స్ లో అన్ని వచ్చేసినాయి. సో ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఎప్పుడైతే మనం ఫ్రేమ్ చేస్తామో
పేరెంటింగ్ కంట్రోల్ యాప్స్ ఏవో ఉన్నాయి కొన్ని, అవి గనక వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని ఆ ఏదైతే పిల్లలు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి అలారం టైప్ మెసేజ్ వచ్చేలాగా, మనకి అది ఓపెన్ అయ్యే ముందు మనకి కనుక తెలిస్తే ఎందుకు నువ్వు ఇట్లాంటిది ఓపెన్ చేసావు, నీకు అసలు దాంతో పని ఏంటి అని ఎప్పుడైతే పేరెంట్ క్వశ్చన్ చేస్తాడో భయపడతారు పిల్లలు. భయపెట్టి వాళ్ళని తొక్కేయాలి లేకపోతే వీళ్ళని నొక్కేయాలి అనేది కాదు. సొసైటీకి ఏదైనా ప్రాబ్లం వచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే రీసెంట్ గా ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని గట్టిగా తిట్టడం గానీ కొట్టడం గానీ చేయలేకపోతున్నారు, భయపడిపోతున్నారు స్టూడెంట్స్ మీద చెయ్యాలి. అసలు గురువులు అంటే ఏంటి మీనింగ్? మనం కూడా అందరం చదువుకుని వచ్చిన వాళ్ళమే, మనం దెబ్బలు తినకుండా నీ స్టేజ్కి వచ్చామా? సో నీ కొడుకు దెబ్బతిన్నా నీ కూతురు దెబ్బతిన్నా ఒక పర్పస్ ఆఫ్ టీచర్, టీచింగ్ ఎందుకు కొట్టారు? భయం ఉండాలి. భయము భక్తి ఉంటేనే సొసైటీలో వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా సిటిజన్స్ లో ఉండాలి అన్న ఫీలింగ్ లో ఉంటారు. లిమిటేషన్స్ లేకుండా భయం లేకుండా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు? అక్కడి నుంచి ఇప్పుడు అతను సెల్ ఫోన్ ఏదో తీసుకొచ్చాడు ఆ కేసులో, మదర్ కనీసం నువ్వు సెల్ ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చావు అన్న క్వశ్చన్ చేయలేకపోయారు. అదే నీ కొడుకుని ఆ రోజే నువ్వు క్వశ్చన్ చేసి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో చేయకపోతే నీ మీద నేను దొంగతనం చేసి పెట్టేస్తా పదాన్ని భయపెట్టారనుకోండి, అమ్మ వద్దు మా మమ్మీ ఇంత సీరియస్ గా తీసుకుంది ఏంటన్న భయం ఉంటది అలా. మనం వాళ్ళని పని చేయక్కర్లేదు, అట్లీస్ట్ కొంత భయం అనేది మనం పెట్టాలి. సొసైటీలో నువ్వు ఇట్లా ఉంటే ఉండలేవు, డెఫినెట్ గా నువ్వు దాంట్లో ఉంటే కనుక నువ్వు ఒక్కడివే అయిపోతావు, నువ్వు అన్యాయం అయిపోతావు. ఇట్లా వాళ్ళని ఎమోషనల్ గా కూడా మనం కొంచెం కంట్రోల్ చెయ్యొచ్చు. పేరెంట్ కంట్రోలింగ్ లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో మనం ఎప్పటికప్పుడు కూడా పిల్లల్ని కొంచెం వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇన్స్పెక్ట్ చేసుకుంటూ, మనకి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ లో బిజీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం లైఫ్ లో ఎంత బిజీ అయినా అవుతాం, అట్లీస్ట్ 1 hour మన పిల్లలతో గానీ ఫ్యామిలీతో గానీ భార్యతో గానీ మనం టైం స్పెండ్ చేయలేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది ఈ రోజు తెలియదు. రేపొద్దున అదే కొడుకు నాన్నతో నేను ఎప్పుడు మాట్లాడాను, నాతో ఎప్పుడైనా ఫ్రీగా మాట్లాడా, నేనేం చెప్పాలి నాన్నకి, నాకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం షేర్ చేసుకునే మనుషులు ఉండాలి డెఫినెట్ గా. వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళు చిన్న పిల్లలు, నాకున్నది ఎవరు మదర్ ఫాదరేగా అనుకుంటారు, లేదంటే ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ లో ఎవరన్నా కూడా ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ నుంచి అడాప్ట్ చేసుకున్నాడు అనుకోండి, డెఫినెట్ గా మనం నష్టపోతాం. సో అట్లాంటి ఐడియాలజీ ఉన్నప్పుడు దాన్ని ట్యూన్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్. సో అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే సార్, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.